నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల్లో ముఖ్యమైనటువంటి పర్వదినం ఆ దేవతల సేనాధిపతి అయినటువంటి శ్రీ కుమారస్వామి వారికి సంబంధించిన స్కంద పంచమి. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజునాడు స్కంద పంచమి పర్వదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటాం. స్కంద పంచమి అనేది ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడానికి నిర్దేశించబడిన రోజు. ఆ శివపార్వతుల కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కుమారస్వామి, కార్తికేయుడు, మహాసేనుడు మరియు స్కందుడు అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ద్రవిడ సంస్కృతిని ఆచరించేవారు చాంద్రమాన పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి నాడు స్కంద పంచమిని నిర్వహించుకుంటాం. ఆర్య సంస్కృతిని ఆచరించేవారు కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో లేదా కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజున ఈ యొక్క స్కంద పంచమి పర్వదినాన్ని నిర్వహించుకుంటారు. స్కంద పంచమి విశిష్టత, అసలు స్కంద పంచమి ఆషాఢ మాసం యొక్క శుక్లపక్షం నాడు ఎందుకు ఆ కుమారస్వామిని పూజించాలి అనే అంశం మీద రెండు ప్రధాన గాథలు ఉన్నాయి. మొదటి పురాణ గాథ ప్రకారం ఆ శివపార్వతులకు పుత్రుడిగా స్కందుడు అంటే కుమారస్వామి వారు ఈ రోజునే జన్మించారు. అందువల్ల స్కంద పంచమిని నిర్వహిస్తామని కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. మరికొన్ని పురాణాలు ఆ షణ్ముఖుడు తారకాసురుడు అనే రాక్షసుడిని వధించి దేవతలకు సేనాధిపతిగా ఆ సర్వేశ్వరుడి చేత నియమించబడినటువంటి రోజు ఈ రోజు అని పేర్కొంటున్నాయి. ఈ పురాణకాల గాథల్లో ఏది ఏమైనా కూడా ఆ కుమారస్వామి వారిని ఆరాధించడానికి, స్వామివారి అనుగ్రహం పొందడానికి, సంతాన ప్రాప్తి కలగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారైనా, కాలసర్పదోషం 12 రకాల కాలసర్పదోషాల్లో ఏ రకమైన కాలసర్పదోషం ఉన్నవారైనా, సర్పదోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారైనా, కుజదోషం వల్ల వివాహం జరగడంలో కానీ, వివాహ అనంతరం కానీ కుజదోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే ఈరోజు ఆ కుమారస్వామి వారిని పూజించడం వల్ల ఆ సమస్యల తీవ్రతని తగ్గించుకోగలుగుతారు. స్కంద పంచమి రోజున ఉదయాన్నే తలస్నానం ఆచరించి ఆ తదుపరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటానికి లేదా ఆ సర్వేశ్వరుడి పరివార పటానికి నమస్కరించుకుంటూ సుబ్రహ్మణ్య అష్టోత్తరము లేదా సుబ్రహ్మణ్యేశ్వర శతనామావళి ఇవి మీకు కంఠస్థం వస్తే ఓకే, లేని పక్షంలో యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. వాటిని వినడం అన్నా మంచిదే. అవకాశం కుదిరిన వారు మీకు దగ్గరలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి లేదా జంట సర్పాలతో ఒక విగ్రహం ఉంటుంది, అందరికీ తెలిసిందే. నాగప్రతిమ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ జంట సర్ప విగ్రహం ఉన్నటువంటి దేవాలయంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ లేదా ఆ సర్ప విగ్రహానికి కానీ జలాభిషేకం చేయించండి మీ గోత్రనామాలతో. లేదా అవసరార్థులైనటువంటి చంటి బిడ్డలకు లేదా వారి మాతృమూర్తులకు క్షీరదానం, పాలను దానం ఇప్పించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రటి పూలు, కుంకుమ ఇష్టమైనవి అని మన పురాణ గాథలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడము, కుంకుమార్చన చేయించుకోవడము మంచిది. కుమారస్వామి వారికి పాయసము, వడపప్పు ఇష్టమైనటువంటి పదార్థాలుగా శివపురాణంలో పేర్కొనడం జరిగింది. అవకాశం లభించిన వారు ఈరోజు పాయసము, వడపప్పు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా నైవేద్యాన్ని, ప్రసాదాన్ని స్వీకరించడం మంచిది. ఇవేవి చేయడానికి అవకాశం లేదు, సులభంగా మన ఈ యొక్క పని ఒత్తిడి వల్ల ఇంత ఆచారవంతంగా మనం చేయలేము. అప్పుడు ఓం శ్రీ శరవణ భవాయ నమః, మరొకసారి చెప్తున్నాను, ఓం శ్రీ శరవణ భవాయ నమః. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం కుమారస్వామి వారిని పూజించడానికి. ఈరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం శ్రీ శరవణ భవాయ నమః ఈ యొక్క మంత్రాన్ని మనసులో పఠించుకోండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందుతారు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క పండుగలు పర్వదినాలు
ఎందుకు జరుపుకుంటున్నాము, వాటి వెనకాతల ఉన్న గాథ ఏంటి అనేది మన పిల్లలకి తెలియచేయండి. మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. నమస్కారం.